హలో సంతోష్ గారు, మై సెల్ఫ్ శైలు. హాయ్ మానస గారు. హాయ్ శైలు. మిమ్మల్ని కలవడం చాలా హ్యాపీగా ఉంది. కపుల్ ఫ్రెండ్లీ మూవీ నేను ఫస్ట్ షో చూశాను సంతోష్ గారి కోసం. నాకు చాలా ఇష్టం మీరంటే, మీ మూవీస్ అన్నీ చూశాను. థ్యాంక్ యూ. సో కపుల్ ఫ్రెండ్లీ మూవీలో మిత్ర, శివ ఈ క్యారెక్టరైజేషన్ అయితే నాకు చాలా నచ్చింది. మీరు ఏడవడం అయితే చాలా క్యూట్గా ఏడ్చారు. అసలు ఇలా ఎవరైనా చెప్తారో లేదో తెలియదు, కానీ ఏడుస్తే కూడా అబ్బాయిలు ఇంత బాగుంటారు అనిపించింది. యాక్చువల్గా మగాళ్ళు ఏడిస్తే క్యూట్గా ఉంటారు అనుకుంటా నేను. లేదా ఏడలే మనం యాక్చువల్గా ఏడలే మరి అదే ఏడుపు రాదే ఏంటి? ఏది పాపం నువ్వు అలా ఫీల్ అయ్యావా? ఆవిడ ఒక యాక్చువల్గా పాపం చాలా పాజిటివ్గా చెప్పారు. కూడా చాలా క్యూట్గా ఉన్నారు అని చెప్పి. థ్యాంక్ యూ. ఈ మూవీకి ప్రభాస్ గారు మెయిన్ పిల్లర్గా చాలా సపోర్ట్ చేసి ప్రమోషన్స్ చేశారు. ఒక్క వన్ వర్డ్ మీరు ప్రభాస్ గారి గురించి చెప్పాలంటే ఏం చెప్తారు? ఏం చెప్పాలి? ఏం చెప్పినా సరిపోదు. ఈజ్ మై ఎవ్రీథింగ్. ఐ లవ్ హిమ్. నైస్. వన్ లాస్ట్, ఒక హగ్ ఇస్తావా సంతోష్? థ్యాంక్ యూ సో మచ్. దట్స్ ఇట్. ఆవిడ సినిమా నచ్చింది కాబట్టి థ్యాంక్ యూ చెప్పాను. హగ్గుకి ఇవ్వలేదు, హగ్గుకి థ్యాంక్ యూ చెప్పలేదు నేను. హాయ్ మానస గారు, వెల్కమ్ టు మై క్రష్ లిస్ట్. థ్యాంక్ యూ. ఉన్న వాళ్ళందరినీ డిలీట్ చేసేసాను, ఓన్లీ వన్ అండ్ ఓన్లీ ఇప్పుడు మీరే ఉన్నారు. యాక్చువల్లీ నేను సినిమాకి వెళ్ళేటప్పుడు సంతోషన్న కోసమే వెళ్ళాను, టు బి ఫ్రాంక్. కానీ మేడం ఫ్యాన్ అయ్యేసి వచ్చాను. అండ్ మీ యాక్టింగ్ డే బై డే నాకు చాలా నచ్చుతుందన్న. అండ్ ఈ మూవీ నేను చూసి ఇంకా నలుగురికి సజెస్ట్ చేశాను. జస్ట్ ఈరోజు క్వశ్చన్ అడగడానికి రాలే, కానీ మీరు ఇలాంటి మూవీస్ ఇంకా చాలా తీయాలి. అండ్ ప్రభాస్ అన్న చెప్పినట్టు యూవీని మీరు వదలకండి, యూవీ మిమ్మల్ని వదలదు, అంతే. ఓకేనా? కంగ్రాట్స్ ఇద్దరు, కంగ్రాట్స్. అండ్ మా ఫ్యామిలీని కూడా తీసుకెళ్తున్నాను ఈ వీకెండ్కి. సో ఇంకా నలుగురు సజెస్ట్ చేస్తారు. థ్యాంక్ యూ ఫర్ ద మీమర్ మీట్. థ్యాంక్ యూ. లాట్స్ ఆఫ్ లవ్. ఇద్దరికి కంగ్రాచులేషన్స్ చెప్పాలి. మూవీ అయితే నేను ఫస్ట్ డే వెళ్ళలేదు, కానీ సెకండ్ డే వెళ్ళాను ఆఫీస్ వర్క్ వల్ల. అండ్ మీరు అంటే బీటెక్ తర్వాత, బీటెక్ కాదు, ఇంటీరియర్ డిజైన్ చేశారు కదా. అంటే ఒక ఇన్సిడెంట్ అయితే మాకు కనెక్ట్ అయ్యింది. బాత్రూంలో కూర్చొని బ్యాంక్ బ్యాలెన్స్ చూస్తారు కదా, అదే కనెక్ట్ అయ్యింది. ఆ రిమైనింగ్ అంతా అలాగే ఎప్పుడైనా మీకు అంటే అనిపించిందా ఇది అంటే స్ట్రగులింగ్ లైఫ్ కానీ రియల్ లైఫ్లో అలాగే అనిపించిందా మీకు ఎప్పుడైనా? బ్యాంక్ బ్యాలెన్స్ జీరో అయిపోవడం, ఓ అమ్మ బోల్డెన్ సార్లు అయి ఉంటుంది. అసలు చిరాకు వచ్చేసి ఉంటుంది. ఇప్పుడు అవన్నీ చెప్తే అసలు చాలా వరస్ట్గా ఉంటుంది. అసలు నా బ్యాంక్ అకౌంట్ చాలా కాలం తర్వాత బెటర్ అయింది. ఫస్ట్లో అసలు బ్యాంక్ అకౌంట్ దారుణం. మీరు చెన్నైకి వెళ్ళారు కదా, అంటే రియల్గా మీకు తమిళ్ వచ్చా లేదంటే మూవీ కోసం నేర్చుకున్నారా? మూవీ కోసం మూవీలో వాడినంత నేర్చుకుని ఉండాలి, అంతే. ముందేమి రాదు యాక్చువల్గా. మ్యామ్ అంటే ముందు మీ అందానికి మిస్ ఇండియా అవార్డు వచ్చింది. ఇప్పుడు మీ అందంతో పాటు అభినయంతో కూడా నటనకి మిస్ వరల్డ్ వచ్చింది తప్పులేదు మేడం, అంత బాగా యాక్ట్ చేశారు సినిమాలోని. వావ్, థ్యాంక్ యూ. అంటే ఈ క్వశ్చన్ అయితే ఆఫీస్లోని ఒక అంటే మామూలుగా మాట్లాడుకుంటాం కదా, మామూలుగా మూవీ చూశారు బట్ రావడానికి ఇష్టం అంటే ఆఫీస్ వల్ల అవ్వలేదు. బట్ 2 క్వశ్చన్స్ అడుగుతాను చెప్పండి. అంటే మూవీలోని మీరు ఒక ఇంటర్వెల్ సీన్ దగ్గర ఉంటుంది కదా, సడన్గా పేరెంట్స్ వస్తారు కదా. సో ఆ విధంగా ఎప్పుడైనా వస్తే పేరెంట్స్ కావాలంటారా లేదంటే లవ్ కావాలంటే ఏంటి చూస్ చేసుకుంటారు అని అడిగారు మీకు. పేరెంట్స్ వర్సెస్ లవ్. అది ఇప్పుడు మా పేరెంట్స్ లవ్ని చూస్ చేసుకున్నారు పాపం వాళ్ళు. నేను చాలా మంచివాడిని కాబట్టి నేను పేరెంట్స్ని చూస్ చేసుకుంటాను. సూపర్. మాన్సర్ మేడం, మూవీలో మనం దొరికిపోతారు కదా, నైట్ 8 o'clockకి డిస్ట్రిపేర్ ఎలా పాసిబుల్ అయింది మేడం? అసలు నైట్ 8 o'clockకి పాసిబుల్ అవ్వదు కదా డిస్ట్రిపేరు. దొరికిపోయింది.
ఓకే. అంతే ఇక అందుకే దొరికిపోయింది. ప్లస్ అంటే నేను డెస్పరేట్ టైమ్స్ డెస్పరేట్ మెజర్స్ అంతే. యాక్చువల్లీ ఇందాక ఒకటి మర్చిపోయాను అన్న. సో పాన్ ఇండియా నెంబర్ 1 బ్యాచిలరే ఈ సినిమాని చూసి లవ్లో పడాలి అని అన్నారు. సో అంత మ్యాజిక్ ఉంది మీ మూవీలో. సో మీ మాటల్లో 2 words చెప్పండి, చూసిన వాళ్ళకి చెప్పండి, ఇంకా చూడబోయే వాళ్ళకి కూడా చెప్పండి వీకెండ్లో సినిమా గురించి. అంటే పాన్ ఇండియా నెంబర్ 1 బ్యాచిలరే సినిమా చూసి నేను లవ్లో పడాలి అని అనిపించింది అని అన్నారు ప్రభాస్ గారే. సో అంత మంచి ఫీల్ ఉన్న మూవీ ఇంకొంచెం మీ వర్డ్స్లో చెప్పండి కొంచెం. అంతకుమించిన సక్సెస్ ఏం డార్లింగ్, చాలా పెద్ద సక్సెస్. అండ్ యా బేసిక్లీ సినిమా సేమ్ డార్లింగ్, సినిమా మొత్తం లవ్ తోటే చేసాం. అండ్ ఐ థింక్ ఐ ఫెల్ట్ లైక్ చాలా జెన్యున్గా చెప్పాలి, ఒరిజినల్గా చేయాలనుకున్న సినిమా. అండ్ ఐ థింక్ అన్న దగ్గర నుంచి మీ వరకు మీరు అందరూ ఇంత అప్రిషియేట్ చేయడం, ఐ థింక్ దిస్ ఇస్ అవర్ సక్సెస్. అండ్ ఏం చెప్పాలి, ఐమ్ వెరీ హ్యాపీ అండ్ థ్యాంక్ యూ అండ్ లవ్ యూ. అంటే మాలాంటి సింగిల్స్కి కూడా నచ్చేసింది అది. అయితే పెద్ద సక్సెస్ అది. హలో అన్న, నా పేరు వెంకట్. హాయ్ వెంకట్. నేను నీకు చాలా పెద్ద ఫ్యాన్ని. థ్యాంక్ యూ డార్లింగ్. నేను 2 చెప్పాలన్నా. ఫస్ట్, నేను ఆ రోజు నువ్వు కూడా వచ్చావు ట్రిపుల్ ఏ ప్రీమియర్గా వస్తున్నాం. సో ఫస్ట్ హౌస్ చూసి కొత్త కాజీగా రొమాంటిక్గా అలా వెళ్తుంది అనుకున్నాను. ఇక్కడి నుంచి కాదు, ఫస్ట్ నుంచి స్టార్ట్ చేయాలి. నేను మైత్రి థియేటర్ విమల్ ఉంది కదా, అక్కడికి వెళ్ళి ఏదో సినిమాలో కూర్చున్నప్పుడు ఇంటర్వెల్లో టీజర్ వేశారు. జస్ట్ నేను ఒక ఇంటీరియర్ డిజైనర్ బడ్డింగ్ అని చెప్పి నువ్వు డైలాగ్ కొట్టిన తర్వాత దేర్ ఇస్ 1 మ్యూజిక్ ఫ్లై అవే. ఆ సీక్వెన్స్కి మంచి ఫ్లాష్ కట్లు పడ్డాయి 2-3 రొమాంటిక్వి. ఇదేదో బాగా ఆడేటట్టు ఉంది. అది కాకుండా మన యూవీ బ్యానర్ ప్రభాస్ ఫ్యాన్. సో అసలు బాగా ఆడుద్దని ఫిక్స్ అయిపోయి ప్రీమియర్కి పరిగెత్తుకుంటూ వచ్చి ప్రీమియర్లో కూర్చొని నేను నా ఫ్రెండ్ ముగ్గురం చూస్తున్నాము. నేను మునిగిపోయా. ఫస్ట్ ఆఫ్ లిటరలీ నువ్వు నేనే అన్నా, జోక్ కాదు సీరియస్గా. అడుగుతారు కదా, నీ ఎక్స్ నేను ఎందుకు వదిలేసిపోయింది అంటే, ఉద్యోగం లేదు, డబ్బులు లేవు, పోయింది అని. అలానే పోయింది నా ఎక్స్ కూడా. సో అరే ఉన్నది ఒక్కటిగా అదే పోయింది, అదే చెప్తున్నాను రా. ఫీలే అంటే ఇట్స్ లైక్ కనెక్షన్ ఉంది సినిమాలో. అందుకు లేటర్ దాని తర్వాత మిత్రలాగా నిలబడి ఉంటే బాగుండు అన్న ఫీల్ సినిమా చూసిన తర్వాత నాకు వచ్చింది. అండ్ సెకండ్ హాఫ్లో నువ్వు మిత్ర కోసం లైక్ మొన్న ఒకరు అడిగారు ప్రేమ అంటే ఏంటి అంటే నిలబడాలి అని. నువ్వు మిత్ర కోసం నిలబడిన తీరు చూసి నాకు అసలు సెకండ్ హాఫ్ థియేటర్ నుంచి బయటకు వస్తున్నప్పుడు అది ఫీల్ ఉందన్న, మాటలో చెప్పలేము. నువ్వు అప్పటికి వెళ్ళిపోయావు, నువ్వు ఉండింటే నేను గట్టిగా హక్ చేసుకొని ఇచ్చేసేవాడు నా ప్రేమని. ఇప్పుడు ఇస్తాను. లవ్ యూ. అండ్ యాక్చువల్లీ ఇది కూడా హగ్ అడగాలన్నా నేను, అది ఆటోమేటిక్గా లవ్తో వచ్చేసింది. నిన్ననే ప్రభాసాన్ని హక్ చేసుకున్నావు, ఈరోజు నన్ను హక్ చేసుకున్నావు. అక్కడి నుంచి హగ్ ఇలా ఇక్కడికి వచ్చింది. లవ్ యూ అన్న. అండ్ నేను ఆ హగ్ నా ఒక్కడిది గడ్డలింగ్ మన అందరిది. లవ్ యూ అన్న. అండ్ నాకు ఎప్పటి నుంచో నీ సినిమాలని చాలా ఇష్టం. ఎస్పెషల్లీ కళ్యాణం, ప్రేమ లైక్ పేరు నాకు గుర్తులేదు. కళ్యాణం నేను థియేటర్లో చూడలేదు, ఆహాలో చూసాను. అన్ని మంచి సిగ్నల్ థియేటర్లో చూసాను, నాకు చాలా బాగా నచ్చింది. ఏక్మినీ కథ ఇట్స్ లైక్ క్రేజీ, అది చాలా బాగుంటుంది అన్న. అది జనాలకి అప్పుడు ఎక్కలేదు కానీ మెంటల్ సినిమా అది. డే బై డే యాక్టింగ్ అవుతున్నా. ఇందాక సెపరేషన్ ఎవరు అన్నారు, డే బై డే యాక్టింగ్ కదా, నీ యాక్టింగ్ క్రేజీ ఉంటుంది అన్న. సంగీత అన్న యాక్టింగ్ కూడా బాగుంటుంది, నీ యాక్టింగ్ కూడా సూపర్ ఉంటుంది. అన్నది కొంచెం కామెడీగా ఉంటుంది, నీది కొంచెం లవ్ ఎఫెక్షన్ అవి కనిపిస్తుంది, డెప్త్గా అనిపిస్తుంది. అండ్ ఇంకో డైలాగ్ అన్నావు, నువ్వు చెప్పావు థియేటర్లో, నేను తీసుకుంటాను డార్లింగ్ జీవితంలో కొన్ని డెసిషన్స్, ఒక్కటి వర్కౌట్ అవ్వదు అంటే నా కళ్ళలో నీళ్ళు వచ్చేస్తున్నాయి. అయ్యో అసలు స్పెషల్ థ్యాంక్స్ టు డైరెక్టర్ గారు. మాటలో చెప్పలేను, ఆయన రాసిన విధానం కానీ చెన్నైని చూపించిన అందం అసలు నాకు లిటరలీ నేను ఫస్ట్ ఆఫ్ అంతా చూస్తే చెన్నై తమిళ సినిమా, తెలుగు సినిమా కాదు, తమిళ సినిమాలో తెలుగు ఫీలింగ్స్ పెట్టి మన ముందుకు తీసుకొచ్చారు. ఆ ఫీలింగ్స్ అంతే నీటి మనల్ని హక్ చేసుకునే అంత ఫీల్ వచ్చింది సెకండ్ హాఫ్లో. ఆ ఎమోషన్స్ చూసి ఇంటర్వెల్ దాకా నా ఫ్రెండ్ చూసినప్పుడు నా ఫ్రెండ్కి అందరూ అడిగితే ఇదంతా రొమాంటిక్గా ఉంది, నాకు అంతగా ఎక్కలేదు అన్నది. నువ్వు కూర్చో, మనం సెకండ్ హాఫ్ చూసి మాట్లాడదాం, నువ్వు ఫస్ట్ హాఫ్ చూసి ఫిక్స్ అయిపోకు, సినిమా మొత్తం చూసాక మాట్లాడదాను. సెకండ్ హాఫ్ చూసాక ఇలా తన సైడ్ తిరిగితే ఎలా ఉంది సినిమా అంటే చాలా బాగుంది.
ఇదే అన్నది బ్రో, చాలా బాగుంది, నాకు చాలా బాగా నచ్చేసింది అని అన్న. తర్వాత తను నీ దగ్గరకు వచ్చి రివ్యూ కూడా అడిగింది ట్రిప్లేలో. షీ టుక్ రివ్యూ ఫ్రమ్ యూ అండ్ చాలా బాగుంది అన్న. నాకు ఇంకా చాలా చెప్పాలని ఉంది, అదే లవ్, నేను నీకు తర్వాత చెప్తాను. ఐ లవ్ యూ. లవ్ యూ సో మచ్ అన్న. మానస గారు మీరు చాలా బాగా యాక్ట్ చేశారు. ఓకే, అలా తెలియదు అన్న, లవ్లో పడలేదు కదా, సింగిల్ కదా, అలానే ఉంటుంది. ఓకే మానస గారు మీరు చాలా బాగా చేశారు అన్న. ఇది చెప్పొచ్చో లేదో నాకు తెలియదు, కానీ మీరు మానస గారిని కిస్ చేసినప్పుడల్లా నేను కొంచెం ఫీల్ అయ్యానన్నా. ఓకే, శివ చేశాడు, శివ మిత్రన్ చేశాడు, ఓకే, బట్ ఉంటుంది కదా కొంచెం. అరే ఇంతసేపు బాగానే చెప్పావు, ఇప్పుడు లాస్ట్ చెడగొట్టుకున్నావు అంటావా అన్న? ఇంతసేపు బాగానే చెప్పావు, అది అర్థమైపోయింది కదా, నేనేందుకు ఎప్పుడు అన్న. బట్ లవ్ యూ సో మచ్ అన్న. లవ్ యూ. నాకు నీ మీద ప్రేమ ఎప్పుడు ఎలానే ఉంటుంది, ప్రభాస్ అన్న మీద ప్రేమ ఎప్పుడు అలానే ఉంటుంది, ఆయన మీద నీ మీద ఇద్దరు. నా పేరు వెంకట్, నమ్మకం లేని చోట ప్రేమ ఉండదు, ప్రేమ లేని చోట వెంకట ఉండడు, నువ్వు ఎక్కడంటే అక్కడే. లవ్ యూ. హాయ్ అన్న. హాయ్ అన్న. హాయ్ అన్న. మై సెల్ఫ్ వినయ్, యాక్టర్ అండ్ డైరెక్టర్. యా, ఫస్ట్ ఆఫ్ ఆల్ హ్యూజ్ కంగ్రాచులేషన్స్ డీప్ ఫ్రమ్ మై హార్ట్ ఫర్ ద ఫిలిం. థ్యాంక్ యూ. మూవీ యాక్చువల్లీ నా ఫ్రెండ్ డే 1 చూశాడు, ఐ మిస్డ్ అవుట్ సమ్హౌ. మీ ఫిలిమ్స్లో నాకు తెలిసి డే 1 మిస్ అవ్వడం ఇదే. డే 3 ఆన్ Feb 16th వెళ్ళా అనుకుంటా. రైట్ ఫ్రమ్ ద ఫ్రేమ్ 1 అసలు అంటే ఐ బిలీవ్ లైక్ బీయింగ్ రైటర్ అండ్ డైరెక్టర్ లేదంటే యాక్టర్, ఫస్ట్ ఒక 10 minutes ఫిలింకి హుక్ అయితే రెస్ట్ ఆఫ్ ద ఫిలిం విల్ మేక్ యూ టు సిట్. సో రైట్ ఫ్రమ్ ద ఫ్రేమ్ 1 అసలు నాకు ఐఎమ్ ఫీలింగ్ లైక్ ఒక స్టోరీ నేనే రాస్తున్నట్టు. అంటే లైక్ ఒకవేళ నేను రాస్తే ఇంతే కరెక్ట్గా రాయాలి, ఇంతే ప్రాపర్గా రాయాలి అనే ఒక ఇన్స్పిరేషన్ దొరికింది. యాక్చువల్లీ అశ్విన్ అన్న రాలేదు, ఐ వాంట్ టు రియలీ మీట్ హిమ్ అండ్ కంగ్రాచులేట్ హిమ్ పర్సనల్లీ. ఇంకొకటి ఏంటంటే ఐ వాస్ బీన్ ఇన్ సూలూరుపేట అన్న, విచ్ ఈస్ ఇన్ నెల్లూరు డిస్ట్రిక్ట్. సో వెన్ యూ పీపుల్ స్పీకింగ్ ఇన్ తమిళ్, అంటే మీరిద్దరు కూడా లైక్ నా ఫ్రెండ్ వచ్చింది ఇంకో అమ్మాయి, నువ్వు నన్ను తమిళ సినిమాకి ఏమైనా తీసుకొచ్చినావా అని అడిగింది ఫస్ట్ ఒక 10 నిమిషాలు చూసి. లేదు, ద పీపుల్ ఇన్ నెల్లూరు డిస్ట్రిక్ట్ వాళ్ళకి తమిళ్ బాగా వస్తుంది, ఇలానే మాట్లాడతారు, బట్ దే స్పీక్ తెలుగు యాజ్ వెల్, కాసేపు ఆగు, ఫిలిం ప్రోగ్రెస్ అవని, ఇట్ విల్ హుక్ యూ అని చెప్పేసి చెప్పాను. నాకు ఎలా అనిపించిందంటే రీసెంట్గానే నేను చాయ్ షార్ట్స్కి ఒక పిచ్ డెక్ పంపించాను నా స్టోరీ. సేమ్ ఒక చెన్నై టు వైజాగ్ లవ్ స్టోరీ, ఒక ట్రైన్ ట్రావెలింగ్ లవ్ స్టోరీ అనమాట. దే రిజెక్టెడ్ ఇట్ బికాస్ నా బ్యాడ్ రైటింగ్. సో నేను Feb 1st పంపించాను, Feb 16th మూవీ చూశాను. దెన్ ఐ రియలైజ్డ్ వాట్ ఐ డిడ్ రాంగ్. అంటే ఫిలిం ప్రోగ్రెస్లో నేను ఏం రాంగ్ చేసా, లేదంటే నేనేం బెటర్ చేయాల్సి ఉండదు. అంటే ఒక పర్టికులర్ లొకేషన్లో నేను ఫిక్స్ అవ్వకుండా, అంటే ఆ లొకాలిటీస్ బేస్డ్ తీసుకోకుండా ఏదో ఫిలిం కమర్షియల్ ఫిలింకి లేదంటే షార్ట్ ఫిల్మ్స్కి ఏం కావాలో అవి రాసుకుంటూ పోయాను. బట్ దిస్ ఫిలిం రియల్లీ అంటే ఎట్లా చెప్పాలి నాకు అర్థం కావట్లేదు, కానీ ఇంకా బెటర్ ప్రిపేర్ అయ్యి వచ్చి ఉండాల్సిందేమో. బట్ ఒక్కొక్క ఫ్రేమ్ చూస్తుంటే లైక్ నాకు అసలు మీరు అంటే చాలా ఎగ్జాగరేట్ చేసి చెప్పినట్టు ఉంటుంది, కానీ నేను తినలేదన్న ఆ రోజు. అంటే ఒక మంచి సినిమా వస్తే కడుపు ఎలా నిండుతుందో మీకు తెలియదు అన్న సాటిస్ఫాక్షన్. అంటే మీరు అనుభవించలేరు అది. ఓన్లీ ఐ కెన్, అంటే నాలాంటి వాళ్ళు, ఇదిగో మా ఫ్రెండ్ లాంటి వాళ్ళు అది అంటే వెయిట్ చేస్తాం అన్న సంవత్సరం, లేదంటే నెక్స్ట్ వస్తుంది ఒక మంచి సినిమా వస్తుంది, మాకు సాటిస్ఫై అయ్యే సినిమా వస్తుంది, నేర్చుకునే సినిమా వస్తుంది. అంటే మాలాంటి ఫిల్మ్ మేకర్స్కి ఇలాంటి సినిమాలు అవసరం. అంటే ఏం తీయాలి, ఎలా తీయాలి, ఆడియన్స్కి ఏం కావాలి, ఎలా తీస్తే కరెక్ట్గా ఉంటుంది. అసలు వాళ్ళు పెట్టే, నేను 50 రూపాయల టికెటే చూస్తాను, నాకు బాల్కనీలు అవన్నీ ఎక్కువ, సింగిల్ స్క్రీన్లో 50 రూపాయల టికెటే. నాకు ఒక 10,000 ఇచ్చినా సరే కింద 50 రూపీస్ టికెట్ తీసుకునే చూస్తా. నాకు స్క్రీన్ నుంచి హీరోని అంత దగ్గరగా చూడడం ఇష్టం, క్యారెక్టర్ని అంత దగ్గరగా చూడడం ఇష్టం, సినిమాని అంత దగ్గరగా చూడడం ఇష్టం. నేను పెట్టింది 50 అయినా సరే ఐ వాజ్ లైక్ లేదు ఈ సినిమాకి ఇంకో 50 పెట్టుకుంటూ వెళ్ళాలి. నేను మంత్ మిడ్గా వచ్చేసాం. ఒక చిన్న హెల్ప్ చేయండి అన్న, నాకు ఈరోజు అవ్వదు కానీ రేపు నైట్ నుంచి నెక్స్ట్ ఒక 1 వీక్కి సెకండ్ షోకి టికెట్లు తీసి పంపించాను అన్న. ప్రతిరోజు నేను ప్రామిస్. థ్యాంక్ యూ. థ్యాంక్ యూ సో మచ్. మీరంతా బ్యూటిఫుల్గా ప్రతి చిన్న న్యూయన్స్ని పట్టుకుని మిమ్మల్ని ఎలా ఇన్స్పైర్ చేసిందని. వావ్, సారీ ఫర్ టేకింగ్ సో మచ్ లాంగ్ టైం. లైక్ No. Thank you so much. 3 రోజుల నుంచి ఆఫీస్లో కూడా మా వాళ్ళందరితో నైట్, నిన్న నాది లాస్ట్ డే అన్న వర్కింగ్ ఆఫీస్లో, నైట్ షిఫ్ట్లు బంద్ అయిపోయినాయి. ఇంకా నేను అరే గుర్తుపెట్టుకోరు తమ్ముడు, మనోడే టిష్యూ ఇచ్చాడు నీకు.
ఫుల్ టైం యాక్టింగ్ అండ్ డైరెక్షన్కి వద్దామని, బట్ యూ రియల్ మీ ఈరోజు మార్నింగే నాది లాస్ట్ లాగొట్టు డైరెక్ట్గా మిమ్మల్ని కలవడం it's my pleasure. Thank you so much. నేను తీసుకుంటానన్న ఇకపైన కొన్ని డిసిషన్లు అన్నీ వర్కౌట్ అవుతాయి. అరే సూపర్. ఒక్క so much. So this is why we make movies. హాయ్ అన్న. ఫస్ట్ ఆఫ్ ఆల్ కంగ్రాచులేషన్ ఆన్ యువర్ బిగ్ సక్సెస్ అన్న. థ్యాంక్ యూ డార్లింగ్. మిమ్మల్ని నేను పేపర్ బాయ్ అప్పటి నుంచి చూస్తూ ఉంటాను మీ మూవీస్. ఆ సినిమాలో ఒక సీన్ ఉంటుంది మీది, లైక్ మీరు ఒక అమ్మాయిని మీట్ అవ్వడానికి వెళ్తారు, కప్పు 300 ఏంటి పిచ్చా ఎర్రా అని ఒక డైలాగ్ ఉంటుంది కదా. అక్కడ మిడిల్ క్లాస్ అట్మాస్ఫియర్ నుంచి కొంచెం బాగా కనెక్ట్ అయ్యారు మీరు బాగా. నాకు పర్సనల్గా ఒక క్వశ్చన్ ఉందన్న. మీరు చూజ్ చేసుకునే సినిమాలన్నీ చాలా బాగుంటాయి, బట్ అది ఆడలేదంటే ఆ సినిమాని అర్థం చేసుకునే సినిమా నాలెడ్జ్ లేని వాళ్ళు మాత్రమే ఆడలేదని చెప్తారు. నాకు కూడా హగ్గిస్తారా అన్న ఈ సినిమా చూసినప్పటి నుంచి? లవ్ యూ అన్న. యాక్చువల్లీ నేను ఇందాక సెకండ్ హాఫ్ చెప్పడం మర్చిపోయాను, ఫస్ట్ హాఫ్ చెప్పాను. ఏంట్రా మీ బాధ ఏంట్రా, నాకు అర్థం కావట్లేదు. నా సినిమా గురించి చెప్తుంది. సెకండ్ హాఫ్లో అంతా అయిపోయిన తర్వాత లిటరల్లీ నిన్న ప్రభాస్ అని కూడా మాట్లాడాడు, నేను కూర్చొని చూశాను. అయిపోయిన తర్వాత నీకు ఆ విషయం తెలిసిన తర్వాత డోర్ నుంచి బయటకు వచ్చి ఒక నవ్వు నవ్వుతావు. ఫస్ట్ నవ్వి తర్వాత ఏడుస్తావు. మెంటల్ నువ్వు ఏడుస్తున్న తర్వాత కొంచెం ముందుకెళ్ళి కూర్చొని ఏడుస్తున్న తర్వాత మళ్ళీ నువ్వు అంత బాధలో ఉన్నావు, సడన్గా ఫ్లాష్ కట్స్ పడతాయి బ్యాక్గ్రౌండ్, ఆ పాత ఎమోషన్ అన్నీ ఇద్దరి అవి చూస్తే నాకల్లో నీళ్ళు థియేటర్లో. ఇది నేను ఇందాక చెప్పడం వచ్చాను. అండ్ నువ్వు సూపర్ అన్న. సినిమా ఫుల్ మీల్స్ పెట్టేసింది, నా కడుపు నిండిపోయింది, నా గుండె కూడా నిండింది. నేను నా సైడ్ నుంచి 20 మందిని పైగా పంపించాను నా ఇన్స్టా స్టోరీలో. దయచేసి ఈ సినిమా చూడండి, మీరు చూడాలి. మీరు చూసిన తర్వాత మీకు బేసిక్గా నేను అన్ని సినిమాలు చూస్తాను. ఆ రోజు కూడా మార్నింగ్ 2 సినిమాలకి వెళ్ళాను. 8 AM షో, 2 AM ఒక షో, ఒక తెలుగు సినిమా ఫంకీ ఓ రోమియో 2 చూశాను. నాకు 2 ఎక్కలేదు. నైట్ వచ్చి ఇక్కడ కూర్చున్నాను. అమ్మయ్య ఫైనలీ ఈరోజు నైట్ ఒక మంచి సినిమా చూసారా అని స్టోరీ పెట్టాను. నాకు అంత బాగా నచ్చింది అన్న. సినిమా చాలా బాగుందన్న. వీళ్ళు ఎవరు ఏమనుకున్నా సరే నాకు పిచ్చ నచ్చింది. జనాలు కూడా బాగా ఎక్కుద్ది. ఇప్పుడు చూడకపోయినా రేపు ఓటీటీలో వచ్చాక నిన్ను పెడతారు పైన, మామూలుగా కాదన్నా. లవ్ యూ అన్న. అది ఇందాక చెప్పడం మర్చిపోయాను. అండ్ ఏదో ఒకటి చెయ్యాలి ఫుల్ఫిల్గా టైం తీసుకొని చేయాలి. ఆ టైం తీసుకొనే చేశాడు. ఫుల్ మీల్స్ పెట్టాడు. వస్తుంది ఆటోమేటిక్గా. ఇప్పుడు స్టార్ట్ అయిందిగా ఫస్ట్ వన్. వచ్చేస్తుంది అన్న. హాయ్ అన్న. హలో హాయ్ డార్లింగ్. ఐ మహేష్. ఇది నా ఫస్ట్ టైం ఒక హీరో తోటి మాట్లాడడం. ఓకే, యాక్చువల్లీ నేను నీది బేకర్ అండ్ బ్యూటీ సిరీసా మూవీ అన్న? సిరీస్. ఓకే, అది చూసిన. నీది మీ బ్రదర్ది బాండ్ మస్తు నచ్చుతుంది నాకు. సో మీది రియల్ లైఫ్లో కూడా బాండ్ అట్లనే ఉంటుందా? దాంట్లో బాండ్ ఎలా ఉంది నాకు గుర్తు రావట్లేదు. మాది సూపర్ బాగుంటుంది అన్న, నాకు నచ్చింది. అంటే మీరు డ్రెస్సెస్, మీరు మీ బ్రదర్ది జాకెట్ వేసుకొని వెళ్ళిపోతారు, అంటే హీరోయిన్ తోటి ఎటు వెళ్తారు. అట్లా రియల్ లైఫ్లో కూడా డ్రెస్సెస్ చేంజ్ చేసుకుంటా. బట్టలు నాకు చెప్పకుండా తీసుకెళ్ళిపోతుంటాడు, రోజు కూడా జరుగుతుంది దాని గురించి. అంటే మీ బట్టలు మీ వాడు తీసుకుపోతాడు, వాడు వేసుకునే ప్రతి షర్ట్ నాదే, వాడు అడుగు నెక్స్ట్ టైం. ఓకే ఓకే ఫైన్. మీ ఇద్దరి కాంబోలో ఒక మూవీ ఎక్స్పెక్ట్ చేస్తున్నాను, ఎప్పుడు రావచ్చు? ఏవడాలి కుదరాలి కదా, నాకు తెలియదు అదంతా. గోల్కొండ వేసుకోవచ్చు కావాలంటే. చూసిన, బట్ మీరు ప్లాన్ చేసుకుంటారా ఇట్లా చేద్దామని ఎప్పుడన్నా? ఒకసారి ప్లాన్ చేసుకోండి కదా మా కోసం. బలం పెడతావు ఏంటో నువ్వు. చూడాలి కదా మేము, అంటే మీ ఇద్దరి బాండ్. అంటే నాకు కూడా అన్న ఉన్నాడు, సో బాండ్ అట్లా ఆన్ స్క్రీన్ చూస్తే మస్తు అనిపిస్తుంది. థ్యాంక్ యూ సో మచ్. నో డెఫినెట్లీ సమ్డే. కంగ్రాట్స్ ఫర్ యువర్ థ్యాంక్ యూ. లవ్ యూ. హాయ్, క్యూట్గా ఉన్నారు. హాయ్ అన్న. హాయ్ డార్లింగ్. ప్రభాస్ గారు ఇంటికి వెళ్ళారు కదా, డిన్నర్ ఏం పెట్టారు? వేరే చోటు కలిసి ఉండాలి, ఇంటి దగ్గర కలవలేదు. హాయ్ అన్న. హాయ్ డార్లింగ్. మైసెల్ఫ్ ప్రదీప్ కుమార్. మీతోనే నేను సినిమా చూశాను, మీతో త్రిబుల్-ఏలో. ఆ రోజు సెకండ్ కూడా ఇచ్చాను, చాలా బాగుంది. అలాగని క్వశ్చన్ ఏంటంటే,
మీరు సినిమాలో ఇయర్ ఫోన్స్ పెట్టుకొని బాత్రూంలో అంతసేపు ఏం చేశారు? నేను అప్పుడు నేను చాలా డివోషనల్ తమ్ముడు, ప్రవచనాలు ఏవో వింటున్నట్టున్నా టైంకి. ఎన్నో నమ్ముతున్నారు మీరు, నేను సీరియస్ చెప్తుంటే. ఐఎమ్ డివోషనల్ పర్సన్. ఓకే అన్న. నిజం నిప్పు లాంటిది అన్న. మార్చ్ 6th మొన్న రిలీజ్ ఉంది, కలిసి వెళ్దాం అన్న. మొన్న రిలీజ్ ఉందంట. ఓ మార్చ్ 6 ఉందా? అరే సూపర్, డన్. కలిసి వెళ్దాం అన్న. డన్. ఓకే. మానస గారు, పునుగులు సేల్స్ పెంచడానికి మీరు సినిమాలు తీస్తున్నారు బయట టాక్. పునుగులు సేల్స్ పెంచడానికి మీరు సినిమాలు తీస్తున్నారని బయట టాక్. ఓ బయట టాక్. ఓకే. దెస్ మోర్ పునుగులు బ్రూయింగ్ అండి, మీకు త్వరలో తెలుస్తుంది. ఓకే అన్న, కంగ్రాట్స్ అన్న. సినిమా చాలా బాగుంది. థ్యాంక్ యూ డార్లింగ్. ఐఎమ్ ఆల్సో ప్రభాస్ ఫ్యాన్ అన్న. థ్యాంక్ యూ, లవ్ యూ. అంటే వైజాగ్, మాది వైజాగ్. ఓకే. మన వైజాగ్ మురి మిర్చి ట్రై చేయలేదా? ట్రై చేసాముగా. మనోడు వీడియో మిస్ అయ్యాడు. మురి మిక్సర్ నేను ట్రై చేశాను. వీడియో బాగా వైరల్ అయ్యింది వైజాగ్. అవునవును, బాగా పునుగులు అయిపోయింది పాప. మా మురి ముచ్చిరికి న్యాయం జరగలేదు. నైన్ జరగలేదా? జరగలేదు కదా. ఎందుకు జరగలేదు? ఎక్కువ మంది రీచ్ అవ్వలేదంటే. ఓడిని అమ్మ, నేను ఇప్పుడు తినకపోతే మురి మిక్సర్ కాకుండా పోతే ఏంటి? వైజాగ్ మొత్తం ఫీల్ అవుతుంది ఏంటి? అంతే కదా. నేను తిన్నాను మురి మిక్సర్, తను తింది. థ్యాంక్స్ టు మురి మిక్సర్ అండ్ వైజాగ్. అంటే మీకు చెన్నై బీచ్ బాగా నచ్చిందా, మా వైజాగ్ బీచ్ బాగా నచ్చిందా? చెన్నై బాగా నచ్చిందా, వైజాగ్ బీచ్ బాగా నచ్చిందా? నాకు వైజాగ్ బీచ్ నచ్చింది 100%. మీరు జగదాంబ థియేటర్కి వెళ్ళారా? జగదాంబ ఈ మధ్య వెళ్ళడం కానీ ఎప్పుడో ఒకసారి వెళ్ళిన, డెఫినెట్గా వెళ్ళడం అయితే గుర్తుంది. మెలడీకి బోల్డెన్ సార్లు వెళ్ళి ఉంటాం, మనం కూడా వెళ్ళాం కదా. జగదాంబకి వెళ్ళానా గుర్తురాట్లేదు. అంటే వైజాగ్కి జగదాంబ ఒక బ్రాండ్, ఒక మూవీస్కి. అక్కడ మూవీ పడిందంటే ఆల్మోస్ట్ హిట్ అయిపోయినట్టే. మీ మూవీ 2 weeks ఆడిందంటే అది బ్లాక్ బస్టర్ హిట్ అక్కడ. థ్యాంక్ యూ గారు. అంటే మీరు మహేష్ బాబు ఫ్యాన్ కదా, అంటే వారణాసి ఏదైనా ఇంటర్లింక్ ఉందా? మానస వారణాసి. I think so అండి. I believe this is destiny's plan. Yeah. అంటే ట్విట్టర్లో ఒక అంటే రూమర్ నడుస్తుంది. కొంచెం వైరల్ చేస్తే ఈ న్యూస్ రాజమౌళి గారి వరకు రీచ్ అయ్యేటట్టు చూసుకుంటే ఖచ్చితంగా. ఆల్రెడీ వర్షం మూవీ అను కదా, మేబీ వర్షం 2 ఒకవేళ వస్తే మీ ఇద్దరు ఏం మాడుతున్నావు అంటే ట్రై చేయొచ్చు కదా మీ ఇద్దరు కపుల్. ఇప్పుడు ఓపెనింగ్ చెప్తున్నాను, అది కొన్ని సినిమాలు మళ్ళీ రావు, వాటిని మనం టచ్ చేయకూడదు, చూసి ఎంజాయ్ చేయాలంతే. అసలు పొరపాటున కూడా అలాంటి మిస్టేక్లు నేను చేయను, మీరు చేయకండి. నార్మల్గా ప్రీమియర్స్కి వచ్చారు మీరు, నేను చూశాను. సో ఫస్ట్ రెస్పాన్స్ అనేది మన ప్రీమియర్స్ ఆడియన్స్ నుంచే ఉంటుంది. సో ఆడియన్స్ రెస్పాన్స్ చూశాక మీ ఇద్దరి రియాక్షన్ ఎలా ఉండే అన్న? లైక్ మీ ఇన్నర్ ఫీలింగ్ ఎలా ఉండే? లైక్ ఆఫ్టర్ లాంగ్ గ్యాప్ మీకు సక్సెస్ వచ్చింది. టు బి ఫ్రాంక్, మేడం గారికి ఇది కూడా ఒక మొదటి సక్సెస్ లాగానే ఇది, ఎందుకంటే చాలా చాలా గట్టిగా కనిపించారు ఇద్దరు. సో నేను మీ పేర్లు నాకు గుర్తులేవు, రియల్ నేమ్సే మర్చిపోయి సినిమాల క్యారెక్టర్స్ లాగానే ఉన్నారు మీరు. సో అంత ఇన్వాల్వ్ అయి చేశారు. సో ఆడియన్స్ రెస్పాన్స్ కానీ అది మీకు ఎంత ఇంపాక్ట్ చేశారు యాక్చువల్లీ? ఒక బోల్డ్ అంత ఎంపవర్మెంట్ అంటారు కదా, అది వచ్చింది. బోల్డ్ అంత లవ్ ఫీల్ అయ్యాం, బోల్డ్ అంత అప్రిసియేషన్. అది బోల్డ్ అంత థియేటర్ విజిట్ చేసాం నేను మానస. అండ్ ప్రతిసారి ఒక పాయింట్ తర్వాత అదే రియాక్షన్ ప్రతిసారి ఒక హౌస్ఫుల్ బోర్డు పడినప్పుడు, హౌస్ఫుల్ ఆఫ్ ఆడియన్స్తో అదే రియాక్షన్ మేము చూసినప్పుడు ఐ థింక్ అది ఒక్కళ్ళం మనం చేస్తే సరిపోతాలి. ఎంతో లవ్, ఎంతో బ్లెస్సింగ్ ఉంటే కానీ అవ్వదు. అండ్ ఆ బ్లెస్సింగ్ ఈ సినిమా. సో ఐమ్ వెరీ హ్యాపీ. చాలా కొన్ని సినిమాలకి అన్న ఇంటర్వెల్ వరకు ఓకే నా ఈ సినిమా ఆడుతుందిరా అని అనిపిస్తుంది. సో నాకు ఈ సినిమా చూసాక అదే అనిపించింది. థ్యాంక్ యూ. సో ఇంటర్వెల్లోనే మీరు బయటకు వచ్చారు. సో చూశాను. సో అప్పుడే నాకు కన్ఫర్మ్ ఇక ఇది ఇట్టని. సో అట్లాంటి మేడం మీది కూడా చెప్పొచ్చు. Same, just super happy. This is my first experience kadandi, and all the theatre visits, all the story tags, mentions, comments, tweets, anni chusesarki just very overwhelmed, very grateful. And I think the best kind of feedback is theatre visits, live honest feedback. Monna Vizag ellinappudu kuda Melody Theatre lo evaro audience nunchi
మా కొత్త ఇంటికి రివ్యూ ఇంటీరియర్స్ చేయాలి అని మరీ అలా అరిచేసి ఐ థింక్ ఇట్స్ సో బ్యూటిఫుల్ హౌ పీపుల్ ఆర్ కనెక్టింగ్ టు ద క్యారెక్టర్స్ మిత్ర అండ్ శివ అండ్ ఐ థింక్ దట్స్ ద బిగ్గెస్ట్ కాంప్లిమెంట్. మీరు ఇప్పుడు కూడా మిత్ర అండ్ శివాని చూస్తున్నారంటే దట్స్ ఇన్క్రెడిబుల్. అండ్ ఐ థింక్ కపుల్ ఫ్రెండ్లీతో నేను నేర్చుకున్నది ఇదే, దట్ సినిమా ఇస్ మ్యాజిక్. హోప్ మీరు ఇంకా చాలా తీయాలి, మా తెలుగు ఇండస్ట్రీలోనే బిజీ అవ్వాలి మీరు. మేము ఇంకా దగ్గరగా చూడవచ్చు మిమ్మల్ని అన్న. యాజ్ యూజువల్ అన్న, ఒక మంచి సినిమా వస్తే చాలన్నా, ఇక్కడ పెట్టుకుంటాం అక్కడ కూడా పెట్టేస్తాం. లవ్ యూ సో మచ్. ఒక్క మంచి సినిమా కోసమే వెయిటింగ్ అన్న. అంతే మేడం, మీరు మా తెలుగుని కొంచెం ఎక్కువ ప్రిఫరబుల్ చేయండి. బయట వస్తాయి ఛాన్సెస్, కానీ తెలుగు ఫ్యాన్స్ ఉన్నాం, న్యూ క్రష్. సో ప్లీజ్. మనం కంగ్రాచులేషన్స్. థ్యాంక్ యూ తమ్ముడు. సలాల్లో కూడా అంతసేపు మాట్లాడలేదు ప్రభాస్ అన్న, మీతో మాట్లాడి థ్యాంక్స్ అన్న. ఎంత మాట్లాడుకున్నా ఎంత చెప్పినా తక్కువ డార్లింగ్. ఇట్స్ అ బ్లెస్సింగ్. థ్యాంక్స్ అన్న. ప్రభాస్ అన్న అంతసేపు మాట్లాడిపించినాను, అంతసేపు ప్రభాస్ అన్న మాట్లాడిపించినందుకు థ్యాంక్ యూ. లేదా ఇట్స్ మా అదృష్టం, మన అదృష్టం. అండ్ అది నేను ఎంత చెప్పినా తక్కువ, ఎన్నిసార్లు మాట్లాడుకున్నా తక్కువే. ఆయన గురించి ఏం చెప్పాలి డార్లింగ్. ఈజ్ ఎవ్రీథింగ్. ఈజ్ ఆల్వేస్ దేర్. ఆయన లేకుండా లవ్ అంతే. నేను ఇంకా మాట్లాడలేను, ఎమోషనల్ అయిపోతాను అన్న. డార్లింగ్, కరోనా స్ప్రెడ్ అయినట్టు ప్రభాస్ అన్న నీకు ఇచ్చిన హగ్గు మా అందరికీ స్ప్రెడ్ చేస్తావా? 100%. అండ్ నేను మళ్ళీ చెప్తున్నాడు డార్లింగ్, అది నా ఒక్కడిది కాదు, అది మన అందరిది. అంటే ఇప్పుడు ప్రతి ఫ్యాన్ది. అందరికైతే ఇవ్వలేము కదా, ఇక్కడ మేము అందరం ఉన్నాం కదా, మాకు ఇస్తావా? 100% ఇస్తాను డార్లింగ్. ఎందుకు ఇవ్వనరా? ఇచ్చేసే వెళ్తా, ప్రామిస్. డన్ అన్న డన్. ఇప్పుడు రావాలా మళ్ళీ రావాలా? అంటే ఇప్పుడు వెళ్ళిపోమంటావు నాకు అర్థం కాదు. నేను ఇప్పుడు రావాలా, అందరితో రావాలా? అట్లా నీ ఇష్టం రా. ఇప్పుడు వస్తారా, అందరితో వస్తారా? థ్యాంక్ యూ అన్న. అరే లవ్ యూ మేడం. అన్న, ప్రభాస్ అన్నది నంబర్ మీరు ఇప్పించుకున్నారు కదా, అది నిజంగా ఇచ్చారా నంబరు? లేదు, జోక్. అంటే ఒకసారి ప్రభాస్ గారి డీపీ ఏం పెట్టారో చూడాలన్నది. ఏది? ప్రభాస్ అన్న డీపీ ఏం పెట్టారో. డీపీ ఏం పెట్టారు? నేను చూపించను. అది చూసి చెప్పండి, మీరు చూసి చెప్పండి. నేను ఏదేది మాకు చూపించకండి, మీరు చూసి చెప్పండి. అది మోస్ట్ పర్సనల్. దిష్టి తగిలేస్తుంది, నేను చూపించను. హాయ్ సంతోష్ అన్న. హాయ్ డార్లింగ్. క్యారెక్టర్ ఈ మూవీలో మీ క్యారెక్టర్ పేరు శివ, నా పేరు శివ. మీరు డిప్లొమా చేశారు, నేను డిప్లొమా చేశా. మీ లైఫ్లో మిత్ర ఉంది కానీ నా లైఫ్లో మిత్ర లేదన్న. వస్తుంది. నువ్వు సినిమా కరెక్ట్గా చూస్తాను, నా లైఫ్లో కూడా మిత్ర లేదు. డార్క్ మెమరీస్ ఉన్నాయన్న, నాకు అది కూడా లేదు, మెమరీ కార్డు కూడా లేదు. ఇంకో జోక్ ఉంది కానీ మళ్ళీ ఎక్కువ మాట్లాడేస్తా, ఎక్కువ తెలిసిపోద్ది అని మాట్లాడలేదు. జోక్స్ చెప్పాటన్న మూవీ అంటే నాకు చాలా చాలా నచ్చేసింది. అద్భుతం ముందటంటే ఫోన్ చేస్తావంటారా? పెట్టే ప్లాన్ చేసావు కదా, ప్లాన్ చేసావు కదా, పక్కన ఫోన్ చేస్తున్నాడు కదా. అంటే అద్భుతం ముందట ఉంది కదా అని ఆటోమేటిక్గా ఫోన్ వచ్చేసింది అన్న, తెలియదు నాకు. మూవీ చాలా 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 బాగుందన్న. క్లైమాక్స్లో గట్టిగా ఏడ్చేసా. థ్యాంక్ యూ. చాలా బాగుంది. మానస గారు ఇక్కడ ప్రత్యక్షంగా ఉన్నారు కాబట్టి ఫైనల్లీ మీమర్స్ అందరికి ఒక క్లారిటీ ఇవ్వాలండి. మానస గారి నెంబర్ నా దగ్గర లేదు. ఇందాక నుంచి మానస్ గారు ఎప్పుడు వస్తారో ఫోన్ చేయి, మానస్ గారు ఎప్పుడు వస్తారో ఫోన్ చేయని చాలా అడిగారు అన్న. నా దగ్గర లేదు. ఐ జస్ట్ లవ్ హర్ అంతే. నిన్న ఎస్టర్డే అట్లా ప్రభాస్ అన్నతో మీరు అలాగని చెప్పి పిలిచి నంబర్ ఇచ్చేస్తారు అనుకుంటున్నావా? అంత లేదు, కూర్చో. షేక్ హ్యాండ్ అని ఇస్తారేమో అని. షేక్ హ్యాండ్ చాలా బాగుంది, పెద్ద ఫ్యాన్ మీకు. హాయ్ అన్న. హాయ్ డార్లింగ్. నా పేరు ప్రశాంత్. ఈ ఫస్ట్ హాఫ్కి సెకండ్ హాఫ్కి ఆ జానర్ షిఫ్ట్ అనే థింగ్ ఉంది కదా. ఐ మీన్ ఫస్ట్ హాఫ్ అంతా కామికల్గా లవ్ జానర్ తీసుకెళ్ళి సెకండ్ హాఫ్ డైరెక్ట్గా డ్రామా, ఫుల్ ఆన్ డ్రామా ఉండింది కదా. అది మీకు రిస్క్ అనిపించలేదా? లేదు, యాక్చువల్గా మేము కథ చెప్దాం అనుకున్న కథ కోరు
కథ ఎమోషన్ సెకండ్ హాఫే. సో ఆ కథ వీళ్ళిద్దరి తాలూకు జర్నీ మీరు ఫాలో అవ్వకపోతే, వీళ్ళిద్దరిని మీరు ప్రేమించకపోతే ఆ ఎమోషన్ మీరు ఫీల్ అవ్వరుగా. సో వీళ్ళ జర్నీ మనం గంటన్నర ఫాలో అయ్యాం కాబట్టి ఆ హాఫ్ అన్ అవర్ ఎమోషన్ మనం ఫీల్ అవుతున్నాం ఈరోజు. దట్ వాస్ ద మెయిన్ రీజన్. రిస్క్ అయ్యే. ఐ మీన్ అంటే ఫస్ట్ హాఫ్ చూసినంత సేపు చాలా బాగుంది, ఆ చెన్నై అట్మాస్ఫియర్ అంతా, లుక్ గుడ్ అంతా చాలా బాగుంటుంది. ఐ మీన్ నేను సెకండ్ హాఫ్ కూడా అలానే ఉంటుందేమో, వీళ్ళ కాన్ఫ్లిక్ట్ ఆ ఇంటర్వెల్లో ఏదైతే కాన్ఫ్లిక్ట్ అయిందో దాన్ని ఎక్స్ప్లోర్ చేస్తారనుకున్నాం. ఇది సెకండ్ హాఫ్ ఇంకో మోరన్ తనకి అలా అవ్వడం, అది డ్రామా సైడ్ వెళ్ళింది కదా, అది కొంచెం సమ్వేర్ ట్రిక్ అనిపించింది నాకు. అందుకు మీరేమన్నా ఫీల్ అయ్యారా డైరెక్టర్ కానీ మీరేమన్నా? లేదు, అసలు లేదు. అసలు నాకు తెలిసిన నాకు లాజిక్ ఉండాలి. సినిమాలు తీయడమే పెద్ద రిస్క్. దాంట్లో మనం కొత్త రిస్క్లు ఎందుకు ఎత్తుక్కోవడం? మనం చాలా ఇష్టంతో ప్రేమతోటి మన కోసం మనకు వచ్చాం సినిమాల్లోకి. సో మనం సినిమాలు చేయడమే పెద్ద రిస్క్. దానికి మించి ఏముంటుంది? ఓకేనా, థ్యాంక్స్. లవ్ యూ. హాయ్ అన్న. హాయ్ రా. అన్న, వన్ క్వశ్చన్. ఈ కపుల్ ఫ్రెండ్లీకి ఏ రేటెడ్ ఎందుకు ఇచ్చారన్న? చాలా బాగుంది కదా సినిమా. టైటిల్ చెప్పాం కదా ఆల్రెడీ. కపుల్ అంటే దాంట్లో కూడా బూత్ ఏం లేదు కదా, కపుల్ ఫ్రెండ్లీ అంటే బాగా ఉంది కదా. ఐ థింక్ వీ డోంట్ నో, బోర్డుకి ఒక క్రైటీరియా ఉంటుంది. ఎందుకంటే నేను మా ఫ్యామిలీని తీసుకెళ్దాం అనుకున్నా సినిమాకి. సో ఏ రేటెడ్ వల్ల నేను వెళ్ళిపోయాను, అందుకనే అడుగుతున్నా. 100% అంటే బేసిక్లీ మనకి రేటింగ్ ఇవ్వడానికి మెయిన్ రీజన్ టైటిల్ మాత్రమే. అండ్ నేను కూడా మేబీ అగ్రీ చేయకపోవచ్చు, నాకు కూడా పూర్తిగా అర్థం కాకపోవచ్చు రూల్స్, వాళ్ళ గైడ్ లైన్స్ ఏంటో కూడా మనకు పూర్తిగా తెలియదు. బట్ ఐ గెస్ వీ జస్ట్ హ్యావ్ టు రెస్పెక్ట్ వాట్ దేవ్ గివెన్ అస్. బట్ హ్యావింగ్ సెడ్ దట్, మేము చేసిన ఇంటెంట్, మా ప్రయత్నం ఇది అందరూ చూడాలి, అందరి కోసం చేసిన సినిమాని, అదైతే నా గ్యారంటీ. అండ్ ఎవరు ఇబ్బందిగా ఫీల్ అవ్వలేదు ఇప్పటివరకు. సో అది నా నమ్మకం. మ్యామ్, 2 words అబౌట్ మహేష్ బాబు గారు. జై బాబు. జై బాబు, ఐకానిక్, సూపర్ స్టార్. Another word? One word already you tell. You say another word. Dashing. Okay. Ma'am, thank you ma'am. Nice. అన్న, సంతోష్ అబన్ గారికి మీ ఇద్దరికి బాండింగ్ ఉంది కదా చాలా. సో మీ ఇద్దరు మూవీస్ గురించి డిస్కషన్ చేసుకుంటారా, చేసుకోరా? మేమిద్దరం మాకు సినిమాలు చూడడం అలవాటు. సినిమాలు చూసిన సినిమాల గురించి మాట్లాడుకుంటాం, నెక్స్ట్ ఏం చేస్తున్నాం అని మాట్లాడుకుంటాం. కానీ పెద్ద సినిమాల డిస్కషన్ అంటే నార్మల్గా మనం సినిమాలు చూసి వచ్చి బయట నలుగురు ఫ్రెండ్స్ కూర్చొని మాట్లాడుకుంటాం కదా, అలాగే ఉంటుంది మా కాన్వర్సేషన్ సినిమా గురించి. అంతకుమించి సెపరేట్గా కొత్తగా ఏమి ఉండదు. కళ్యాణ్, అశ్విన్ గారు డైరెక్టర్, మీకు స్టోరీ నరేషన్ చేసినప్పుడు మీరు ఎంత ఎక్స్పెక్ట్ చేశారన్న? మూవీ ఇంత హిట్ అవుతుంది, పబ్లిక్లోకి ఇంత వెళ్తుంది అని ఏమైనా ఎక్స్పెక్ట్ చేశారన్న? అసలు యాక్చువల్గా ఈ సినిమా వరకు, సినిమా ఓకే చేసినప్పటి నుంచి సినిమా చేస్తున్నప్పుడు ఒకటి ఇంటెంట్ ఉంది. అది నేను ట్రైలర్ లాంచ్ రోజు కూడా చెప్పా. ఆ ఇంటెంట్ తోటి పనిచేసాం. రిజల్ట్ ఓరియంటెడ్ అప్రోచ్ తోటి ఈ సినిమా చేయలేదు యాక్చువల్గా. నేను కానీ మానస కానీ, ఈ సినిమాలో పనిచేసిన, ఈ సినిమా తీసిన ఎవరైనా కానీ, ఈ కథ, ఈ స్టోరీ, ఈ 2 క్యారెక్టర్స్ మన ఆడియన్స్ తోటి ఒక 20 years ట్రావెల్ అవ్వాలి, వాళ్ళతో ఉండిపోవాలి, గుర్తుండిపోవాలి అనే ప్రయత్నంతో చేసిన సినిమా. అండ్ ఐఎమ్ వెరీ వెరీ ప్రౌడ్ ఆఫ్ మై టీమ్ టు హ్యావ్ డన్ దాట్ అండ్ స్టేడ్ దాట్ వే. మేడం, మీరేమైనా ఎక్స్పెక్ట్ చేశారా మూవీ స్టోరీ నరేషన్ చేసినప్పుడు డైరెక్టర్ గారు? యాక్చువల్లీ సేమ్. ఐ థింక్ స్టోరీ నరేషన్ అప్పుడు అవుట్కమ్ మీద ఫోకస్ అనేది అస్సలు లేదు. మై ఓన్లీ ఫోకస్ వాజ్ మంచి టీమ్, డైరెక్టర్, డిఓపి, కో యాక్టర్ అందరూ ఒక జోష్తో ఉన్నారు టు క్రియేట్ మ్యాజిక్ ఆన్ స్క్రీన్. అండ్ ఆల్సో మిత్ర అనే క్యారెక్టర్ నాకు తెగ నచ్చేసింది. ఐ లవ్డ్ హర్ క్యారెక్టర్ ఆర్క్ అండ్ ద స్కోప్ ఇన్ ద స్టోరీ. ఈ 2 points పట్టుకుని చేశాను. ఈ ఆడియన్స్ ఇలా తీసుకుంటారు, ఇలా అనుకుంటారు అనే ఒక ఇది మైండ్లో పెట్టుకుని తీసుకోలేదు. థ్యాంక్ యూ అన్న. హాయ్ అన్న. హాయ్. అడలి. హలో. హాయ్ అన్న, కంగ్రాచులేషన్ అన్న. థ్యాంక్స్ కాకా. అన్న, మీతో పాటు షేర్ చేసుకున్న సినిమా, మీతో పాటు ఆ రోజు మాట్లాడదాం అనుకున్న త్రిబులిలో, మీతో వచ్చి మాట్లాడే వరకు చాలామంది ఆకట్టుకున్నారనమాట. అంటే దగ్గర రావడానికి కూడా కుదరలేదన్నమాట మీతోని. సినిమా అయితే సూపర్ బాగుందన్న. అలా మేడంతో మేము చేస్తుంటే అప్పట్లో మా డాడీకి 2020లో కరోనా వచ్చిందన్నమాట. మేము కూడా ఆక్సిజన్ తీసుకొని తిరిగినామన్నమాట డాడీంబడ. ఎందుకంటే మేడం ఆక్సిజన్తో ఉన్నప్పుడు మాకు కూడా కళ్ళకి నీళ్ళు వచ్చేసినామన్నమాట. ఈ కొత్త కాన్సెప్ట్ అనేది ఎంత కనెక్ట్ అయిందంటే చాలా కనెక్ట్ అయింది. ఈ విషయం మీతో పంచుకుందామని చాలాసార్లు అనుకున్నా, కానీ ఆ రోజు మీరు కూడా సినిమా చూడగానే ఒక 10 నిమిషాలు కొద్దిగా స్టన్ అయిపోయారన్నమాట. మీరు మేడం గారు చూసిన దాని తర్వాత మళ్ళీ వచ్చి మాట్లాడడం కూడా, ప్రెస్ మీట్ పెట్టడం కూడా మీరు మాట్లాడలేరు. అంటే ఆ సినిమా షాక్లో ఉండిపోయారన్నమాట మీరు.
చాలా బాగుంది అన్న సినిమా అయితే మీతో షేర్ చేసుకున్నా చాలా బాగుంది. ఇంకా ఇంకా సక్సెస్ ఇంకా కావాలన్నా సక్సెస్ మీట్ పెట్టాలన్నా. డన్ డన్ అన్న ఇంకో నా చిన్న కోరిక అన్న, నాది ప్రభాస్ అన్నది ఒకటే బర్త్డే డేట్ అన్న 23rd. నేను ప్రభాస్ అన్న ఫ్యాన్స్ అన్న. జై ప్రభాస్ అన్న. సూపర్ సూపర్. మీరు ప్రభాస్ అన్నతో కలిసిరు, ఆ హగ్గింగ్ ఆ ప్రభాస్ అన్న వైబ్రేషన్ మీ దగ్గర ఉంటుంది, మీతో హగ్ చేసుకుంటానా. డార్లింగ్ అయ్యో 100%. నేను కూడా డైరెక్టర్ నాకు చేసుకుంటా. థ్యాంక్ యూ. హలో నా ఇంటర్వ్యూస్కి సపరేట్ మీడియం లేదా? ఇంట్రోవర్ట్స్కి సెపరేట్ మీడియం లేదా? మీడియమ్మా అది ఇంకో మీట్ లేదా? సెపరేట్ మీట్ ఫర్ ఇంట్రోవర్ట్స్. ఏ ఉండేటోళ్ళందరూ ఎక్స్ట్రోవర్ట్లు అనుకుంటున్నావా? చెప్పేసే మనం లీడ్ చేసాం కాబట్టి. యాక్చువల్లీ నేను రీసెంట్గా చూసిన బెస్ట్ ఫిలిం అయితే ఇది. నేను టీజర్ వచ్చింది కదా, టీజర్ వచ్చినప్పుడే ఓకే సూపర్ హిట్ అవుద్దని అక్కడే ఫిక్స్ అయ్యా. బట్ చాలా వెయిట్ చేసా మూవీ కోసం అయితే. ఫిబ్రవరి ఎప్పుడు వస్తుంది ఈ మూవీ చూడాలి అని చెప్పేసి చాలా వెయిట్ చేసా. మూవీ అయితే చాలా బాగుంది. మీ ఇద్దరు కెమిస్ట్రీ అయితే సూపర్ అసలు. నేను కూడా మీ ఇద్దరు కెమిస్ట్రీ అయితే సూపర్ అసలు. అదే ఇంట్రోవర్ట్ అన్నాడు. యాక్చువల్లీ నేను కూడా ఆర్టిస్ట్ అన్న, ఫిలిమ్స్లో కూడా చేస్తున్నా అండ్ షార్ట్ ఫిల్మ్స్ కూడా చేశాను. మనం ఇంట్రోవర్టెడ్ ఆర్టిస్ట్ అయ్యి ఉండే ప్రభాస్ అన్న కూడా ఇంటర్వ్యూటే కదన్నా. అంటే కాకపోతే కానీ ఇప్పుడు ఇండియాస్ బిగ్గెస్ట్ సూపర్ స్టార్. సో మనం కూడా సూపర్ ఆయనే మనకి ఇన్స్పిరేషన్. వెరీ గుడ్. అంతే ఇంకా చాలా చెప్పాలన్న మీ గురించి. యాక్చువల్గా చాలా టైమ్స్లో మీరు నేను సిమిలర్గా అనిపించేవారు ఫేస్ లుక్లో. మీరు బియర్డ్ లుక్లో ఉండేవారు కదా, ఇది నన్ను నేను చూసుకుంటున్నాను అనిపించి పిక్స్ తీసి మా మదర్కి మా అన్నికి తినండి మా నాలా ఉన్నాడు ఒకసారి చూడండి అని చెప్పేసి పెట్టేవాడిని. అండ్ ఆ లుక్ చాలా బాగుందన్న. నెక్స్ట్ మూవీస్లో కూడా కొంచెం మెయింటైన్ చేయండి. బియర్డ్ లుక్ సూపర్ ఉన్నారు అసలు, నిజంగా చాలా బాగుంది లుక్. ఇప్పుడు వరకు వచ్చిన మూవీస్లో బెస్ట్ లుక్ అనుకోవచ్చు ఆ బియర్డ్ లుక్ మాత్రం. అండ్ మీరు లైవ్లో చూసారు యాక్టింగ్ అని చెప్పి నాకు నిన్న తెలిసింది ఇంటర్వ్యూలో చూసినప్పుడు. నేనేమనుకున్నా అంటే బ్యాక్గ్రౌండ్ జూనియర్ ఆర్టిస్ట్ని పెట్టి మీరు చేశారేమో, బట్ థియేటర్లో చూసినప్పుడు అసలు ఆ ఫీలింగ్ రాలే. కానీ నేను ఇంటర్వ్యూ చూసిన తర్వాత ఓకే లైవ్లో చేశారా, అసలు ఎలా మేనేజ్ చేశారో నాకు అర్థం కాలే. అంటే ఎంత తోపు ఆర్టిస్ట్ అయినా సరే మీరు ఒక బైక్ మీద జనాల మధ్యలోకి వెళ్ళి ముందు లగేజ్ ఉంది, మళ్ళీ మీరు కూడా అసలు మీ ఇద్దరు డైలాగ్స్ అసలు అంత స్పాంటేనియస్గా చెప్పడం చాలా కష్టం. అంతమంది పబ్లిక్లో మీరు డైలాగ్ టు డైలాగ్ చెప్పుకోవడం కూడా ఆ సౌండ్కి అనిపించదు. ప్రభాస్ గారు చెప్పినట్టు అది చాలా డిఫికల్ట్ పార్ట్ అన్న యాక్టర్స్కి అయితే. మీరు అందులో సక్సెస్ అయిపోయారు అక్కడే అసలు యాక్టర్గా అసలు తోపు అని. అండ్ మూవీ అయితే ఇంకా లాస్ట్ ప్రభాస్ అన్న చెప్పినట్టు లాస్ట్ 20 minutesలో అదే సినిమా అయిపోయిన తర్వాత ఒక వార్డ్ వచ్చింది కదా, ఆ లైన్ చూసినప్పుడు నిజంగా నేను వెళ్ళిన అక్కడి నుంచి థియేటర్ నుంచి రూమ్కి వెళ్ళే దారిలో అదే ఆలోచిస్తున్నా, నిజమే కదా అని. నాకైతే సినిమా ఆ 2 hours ఏదైతే ఉందో అదంతా అయిపోయిందా లాస్ట్ లైన్ వల్లే సినిమా అసలు సూపర్ బ్లాక్ బస్టర్ మళ్ళీ చూడాలి అనే ఫీలింగ్ వచ్చింది. థ్యాంక్ యూ. ఇప్పుడు ఇంకో విషయం ఏంటంటే ఎవరికైనా సరే ప్రభాస్ ఫ్యాన్స్కి అన్నని అలాగే కలవాలి, మీరు ఏం మాట్లాడారో అలాగే మాట్లాడాలి అనిపిస్తుంది. అన్న మీరు బాగుండండి, సినిమాలు చేయండి, లేట్ అయినా పర్లేదు, కంగారు పడకండి అని చెప్పాలనిపిస్తుంది. మా అందరి తరపున మీరు మాట్లాడినట్టు అనిపిస్తుంది. నాకు కూడా ఆర్టిస్ట్గా ఒక సినిమా చేసిన తర్వాత ప్రభాస్ అన్న ఎప్పుడైనా రావాలి, జస్ట్ నా సినిమా గురించి ఒక ట్వీట్ పెట్టాలి, ఒక ఇన్స్టా పోస్ట్ పెట్టాలి అనిపిస్తుంది. అవన్నీ మీకు చేసినప్పుడు నాకు జలస్ ఫీల్ వస్తుంది. ఎలా అంటే మీ యాక్చువల్లీ మాకు అన్న ఒక హగ్ ఇవ్వా అని మేము అడగాలనిపిస్తుంది. కానీ అన్న ఇంటర్వ్యూలో ఒక హగ్ ఇవ్వా అన్నప్పుడు నిజంగా జలస్ ఫీల్ అయ్యా. నిన్న దానికి మీరు ఒక పోస్ట్ కూడా పెట్టారు ఇన్స్టాలో. పోస్ట్ పెట్టి నేను వెంటనే దానికి నేను రియాక్ట్ చేసి పెట్టా ఫెల్ట్ పర్సనల్ అని చెప్పేసి. ఎందుకంటే నిజంగా అసలు ఆ ఫీలింగ్ వేరన్నా. నిజంగా మీలో మమ్మల్ని చూసుకుంటున్నాం అక్కడ నిజంగా. లవ్ యూ డార్లింగ్. అండ్ అప్కమింగ్ మూవీస్ కూడా బెస్ట్ ఇవ్వాలని అనుకుంటున్నా. థ్యాంక్ యూ. మానస మ్యామ్ మీకు కూడా ఆల్ ది బెస్ట్. థ్యాంక్ యూ సో మచ్. చాలా బాగా చేశారు యాక్టింగ్. చాలా థ్యాంక్స్ అన్న. హౌ యూ మేనేజ్ దట్ స్లాంగ్ అన్న? అంటే నెల్లూరు చిత్తూరు స్లాంగ్ అది అంతా నేర్చుకున్నాను. నెల్లూరు సుదర్శన్ రెడ్డి అని ఆర్టిస్ట్ ఉన్నాడు మా ఫ్రెండ్. సుదర్శన్ రెడ్డి. సుదర్శన్ భాయ్కి ఫోన్ చేసి భయ్ ఏంటి పరిస్థితి, ఏం చేయాలి అంటే నా షార్ట్ ఫిల్మ్స్ చూడు భయ్ అన్నాడు. ఇదిగో ప్రియాంక, మోదీ ఈజ్ మై డాడీ, అమెరికాకి దారి ఇది భయ్య షార్ట్ ఫిల్మ్లు కొన్ని అదిరిపోతాయి. సో ఐ ఫెల్ట్ లైక్ భయ్య అది పట్టుకొని అన్న డౌట్ ఉంటే భయ్యకి ఫోన్ చేసి ఐ థింక్ అలా పట్టుకుంది అది. నాకు నియర్లీ ఒక 100 మంది ఫ్రెండ్స్ ఉంటారన్న నెల్లూరు. లైక్ లిటరలీ ఐ ఫెల్ట్ లైక్ వాళ్ళ మధ్యలో నేను ఉన్నట్టు సినిమా చూస్తున్నప్పుడు. వి ఏ బిగ్ థియేటర్ అన్న. లైక్
2020 టైంలో సర్లేరు నీకెవరు రిలీజ్ టైంకి అక్కడ ఉండే ఆల్మోస్ట్ లైక్ ఒక 10 మూవీస్ 12 ఈ మూవీ అక్కడ చూసుంటే బాగుంది అనిపించింది నాకు. ఐ ఫెల్ దట్ పర్సనల్. అంటే ఒక నెల్లూరులో ఉండి చూసుంటే లేదంటే చెన్నైలో ఉన్నప్పుడు చూసుంటే బాగుంటుంది అనిపించింది. తీసుకెళ్ళండి నన్ను కొంచెం ప్లీజ్. అంటే నెల్లూరు ఎక్కడ ఉంది? వెళ్తా, తీసుకెళ్తా. డన్. థ్యాంక్ యూ. అభయ ఎక్కడున్నా నెల్లూరు ఉన్నాయి అన్నా. ఎందుకు అర్థం కాలేదు, ఏమైంది ఎందుకు? డార్లింగ్. హాయ్ అన్న, మాది నెల్లూరు అంటే యాస అంటే గుర్తొచ్చింది. మాది నెల్లూరే, అంతా బాబు ఐస్ క్రీమ్ ఫ్యాన్స్. బాబు ఐస్ క్రీమ్. సో నెల్లూరులో ఎలా అనిపించింది అన్న ఎక్స్పీరియన్స్ మీకు? బాబా ఐస్ క్రీమ్ అంటే నాకు నీ మీద డౌట్ వస్తుంది. అన్న, అది బాబు ఐస్ క్రీమే. అది బాబు ఐస్ క్రీమే. ఓకే డన్. సరే, ఎలా అనిపించింది బాబు ఐస్ క్రీమ్? బాబు ఐస్ క్రీమ్ నాకు చాలా విచిత్రమైన విషయం. పొద్దున్న మనస కూడా లేదు అప్పుడు ఆ పర్టికులర్ సీన్లో. మేము ఫస్ట్ సూపర్ అనిపించింది, ఫుడ్ అదిరిపోయింది, ఐస్ క్రీమ్ చెత్త కొట్టేశారు. కారం దోశ తిన్నారా అన్న? కారం దోశ తిన్నాను తమ్ముడు, అదిరిపోయింది. అండ్ ఒక బిర్యానీ కూడా తిన్నాను, అది చెత్త కొట్టేశారు. సల్మా బిర్యానీ. ఇది రియాజ్ బిర్యానీ. రియాజ్ కుండ బిర్యానీ బాగుంటుంది అన్న. అవునా? అదే ఏదో ట్రై చేసినట్టున్నావు. బట్ నాకు బాబు ఐస్ క్రీమ్ పెద్ద ఎక్స్పీరియన్స్ ఏంటంటే కరెక్ట్గా పొద్దున్న 7:30 షూటింగ్ చేస్తాం. పొద్దున్న 8 వచ్చి ఐస్ క్రీమ్ కొనుక్కొని వెళ్తాను. నాకు అర్థం కాదు, పొద్దున్న 8 ఐస్ క్రీమ్ తింటారా అనిపించింది నాకు. నెల్లూరు వాళ్ళు అంటే బాబు ఐస్ క్రీమ్, బాబు ఐస్ క్రీమ్ అంటే నెల్లూరు వాళ్ళు. సూపర్. సినిమా చూసి అంతసేపు నాకు ఒకటి అనిపించింది అన్న, నా ఒక్కడికి తప్ప ప్రతి ఒక్కరికి నెల్లూరు స్లాంగ్ వస్తుంది అన్న. అదేందో కానీ అర్థం కాదు నాకు, అప్పుడప్పుడు రాదన్న. సుదర్శన్ భాయ్ షార్ట్ ఫిల్మ్స్ చూడు కూడా. ఎందుకని అన్న, అది నెల్లూరు అన్న, పుట్టి పెరిగిందంతా ఆడే. కానీ ఎందుకు రాదో అర్థం కాదు. ఏమో ఈ హైదరాబాద్లో ఎక్కువ తిరగడం వల్ల రాలేదేమో. అయ్యుండొచ్చు తమ్ముడు, హైదరాబాద్. సో అయితే మా మానస గారికి మిత్ అయినప్పటికీ మానస నా మనసంతా నువ్వే తెలుసా? అరే నేను మానస గారి గురించి చెప్తున్నాను రా. చెప్తాముడు అన్న, గుర్తుపట్టారా మీరు? లాస్ట్ టైం మూవీ ఎక్కడ జూబ్లీ హిల్స్ మీటప్లో, మీమర్స్ మీట్లో ఏం చేయలేదే. అప్పుడు వాసుకి గారు వచ్చి కరెక్టే అప్పుడు కలిసాం కదా. ఓకే సేమ్ రియాక్షన్ మీది. అంటే దానికి ముందు ఎప్పుడైనా కలిసావా? లేదు, అప్పుడే కలిసాం. అప్పుడు పర్లేదు, ఎస్ మనం కలిసాం. అన్ని మంది చెప్పి అనుకుంటా. ఓకే ఆ మూవీకి కలిసే వాసుకి గారితో మాట్లాడుతుంటే ఇలా కలపట్లేదులే, జస్ట్ అప్పుడు కూడా సేమ్ రియాక్షన్ అన్న. అదే గుర్తు వచ్చింది ఇప్పుడు మీ రియాక్షన్ చూడగానే. నిజంగా అన్న, మీరు మాత్రం నా పరంగా చెప్పాలంటే మీరు ఆన్ స్క్రీన్ ఏమో కానీ ఆఫ్ స్క్రీన్ మాత్రం ఫుల్ ఎంటర్టైనర్ అన్న. థ్యాంక్స్ తమ్ముడు, అంటే నేను ఈ సినిమాకి వెళ్ళడానికి వన్ ఆఫ్ ది మెయిన్ రీజన్ మీరిద్దరే అన్న. మీ ఇద్దరి ఆఫ్ స్క్రీన్ ఎంటర్టైన్మెంట్ ఉంటుంది. నిజంగా మానస గారి మాటలకు వెళ్ళిపోయాను నేను. మూవీ థియేటర్లో అట్టా కూర్చోండిపోయా. ఆ స్లాంగ్ని అలా పలుకుతుంటే, చిత్తూరులో అప్పుడప్పుడు నెల్లూరు స్లాంగ్ పడుతుంటే ఆ మిక్స్ భలే ఉండిందన్న. మీ ఇద్దరు కలిసి తిరుగుతున్నట్టు అనిపించింది అన్న. థ్యాంక్ యూ. సో మానస గారికి క్వశ్చన్ అనమాట. ఓకే. అరే నువ్వు 10 నిమిషాలు మాట్లాడేవరా, నువ్వు చెప్తున్నావు ఆపని. పాప మాట్లాడి తమ్ముడు ఏదో ట్రై చేస్తున్నాడు పాపం. ఏది అంటే మీరు పక్కన ఉండగా మేము ట్రై చేస్తే బాగుండదు అన్న. ఏది మాట్లాడడానికి? ఓకే సారీ అన్న, ట్రై చేస్తున్నాడు. నీకు సపోర్ట్ చేశాను కదరా, నీకు సపోర్ట్ చేసిన పాపానికి. సరే నువ్వు కలుపు చిచ్చి అడుగు. అంటే మీరు ఇండస్ట్రీకి కొత్త అనుకుంటున్నా, కొత్తే కదా? కొత్త అనుకోండి. అనుకోనండి, సరే అనుకుంటానండి. సో మీకు ఇండస్ట్రీ ఎలా అనిపించింది? అండ్ సంతోష్ గారితో యాక్టింగ్ ఎలా అనిపించింది? అంటే అంత పెద్ద స్టార్ని పక్కన పెట్టుకొని గోల్కొండ హై స్కూల్ మూవీ నుంచి ఉన్నారు స్టార్ అన్న. నా వరకు స్టారే అన్న మీరు అన్న. నా వరకు మీరు మా గౌతమే అన్న. రామచంద్ర ప్రభు. ఇట్ వాజ్ అన్ అబ్సల్యూట్ ఆనర్ అండి. చిన్నప్పటి నుంచి నేను ఈ మూమెంట్కి ఎదురు చూస్తున్నాను. సంతోష్ గారి పక్కన కపుల్ ఫ్రెండ్లీ లాంటి ఒక మూవీ
ఆనర్ అండి. మై చైల్డ్హుడ్ వాడేదో అడిగాడు, నువ్వన్నా జెన్యున్గా చెప్పొచ్చు కదా. అంత జెన్యున్ చెప్పింది కదన్నా. జెన్యునిటీ అంటే మానస గారు, మానస అంటే అరే వాడు నా పని రాలేదు, నా అలా కావట్లేదు. సరే సరే అన్న, అంటే ఇప్పుడు మీతో లాస్ట్ ఇంకా అయిపోయింది. అంటే మీరు కూడా ఎప్పుడన్నా లైక్ చెన్నై నుంచి కానీ లేదంటే ఇంకేదన్నా ప్లేస్ నుంచి ఫుడ్ డెలివరీ చేసుకున్నారా? అంత సీన్ మనకు లేదు. రెడీ అన్న. సరే నువ్వు ఫోన్ చేసి పంపించే. డన్. ఓకే అన్న, డన్ డన్. లాస్ట్ క్వశ్చన్ అంతే, కానీ డైరెక్టర్ గారు ఇక్కడ రాలేదు కదా. హీ స్కేర్స్ మీ మోర్. అంటే లైక్ వరద వాడినాపు. కానీ తమ్ముడు కానీ అంటే డైరెక్టర్ గారు ఈ మూవీ ఎలా స్టార్ట్ చేశారంటే లైక్ ఒక ఆడియన్స్ పాయింట్ ఆఫ్ వ్యూలో నేను చూసింది అంటే ఒక ఆడియన్ని ఫస్ట్ నుంచి క్లైమాక్స్ కోసం హుక్ చేస్తున్నాడు అనమాట. లైక్ వర్షంలో తడిచేటప్పుడు ఆమె నాకు అరవాలనిపిస్తుంది అనడం కానివ్వండి, లేదంటే ఆమె ఆఫీసు కావాలని చెప్పి ఆమెకు వచ్చిన ఇంటర్వ్యూస్ని క్యాన్సిల్ చేసుకోవడం కానివ్వండి, మీకు హెల్ప్ చేయడం కానివ్వండి, ప్రతి ఒక్కటి ఏంటంటే వద్దులే నేను స్టోరీ చెప్పేస్తున్నట్టు అయిపోద్దేమో చెప్తుంటే. అంటే ఇంక ఇంటర్వ్యూలో ఒకటే బ్యాలెన్స్. అంటే ఫస్ట్ నుంచి ఒక ఆడియన్ అనేటోని ప్రిపేర్ చేస్తున్నాడు. మీరు అంటే మీకు ఇక్కడ ఇది ఉంటుంది అని చెప్పి ఇంటిస్తానే ఇవ్వకుండా ఇస్తున్నాడు అనమాట. నాకు ఆ డైరెక్షన్ వే నాకు చాలా నచ్చింది అనమాట. డన్. థ్యాంక్ యూ. ఓకే అన్న, వెళ్ళిపోద్ది అన్న. లవ్ యూ డార్లింగ్. థ్యాంక్ యూ. కానీ మానస గారి లుక్స్ మాత్రం బాబు ఆరెప్పుడో అయిపోయిందిరా. హాయ్ అన్న, మీతో ఈ ఫుడ్ పిక్ దిగిన ఐడియా ఉందా? అంటే హోటల్ దిగామన్నా, మనం ట్రెడెంట్ హోటల్ దిగినట్టున్నాం. హోటల్ నేమ్ నాకు ఐడియా లేదు అప్పుడు. లేదన్న, హైదరాబాద్ అని, వైజాగ్లో దిగలేదు. అంటే అప్పుడు అంటే 2022 చాలా లాంగ్. ఆ టైంలో హగ్ ఇవ్వలేదు, ఎందుకంటే మీరు బిజీగా ఉన్నారు. స్టోరీ డిస్కషన్ ఇప్పుడు అందరితో తర్వాత ఇవ్వండి, పర్లేదు, మామూలు ఫీల్ అవుతున్నారు. ఆ టైంలో మీరు చెప్పారు అంటే సినిమాస్ గురించి, నేను ప్రజెంట్ సెలెక్టివ్గా మూవీస్ చేస్తున్నాను, అంటే ఏ సినిమా వచ్చినా కానీ పక్కా నాకు మనసు సాటిస్ఫై అయితే తప్ప రాదని చెప్పారు. అది 4 years పట్టింది నాకు ఆ మూమెంట్ రావడం కోసం, మీకు నాకు. థ్యాంక్ యూ. ఆ రోజు డిస్కషన్ చేసాం, బేబీ లాంగ్ హైగా కాబట్టి మీకు ఐడియాలు అయిపోయి ఉండొచ్చు. కానీ నాకు ఆ రోజు ఎప్పుడు అనుకున్నా, ఎప్పుడు కలిస్తే ఈ పిక్ చూపిద్దాం ఆ రోజు అన్నమాట పక్కా సక్సెస్ అవుద్దని చూపించారు. సక్సెస్ అయ్యింది. లవ్ యూ సో మచ్. థ్యాంక్స్ అన్న. హగ్ ఇస్తారా లేకపోతే తర్వాత తీసుకో? హగ్ ఇస్తారంటే ఇచ్చేసి వెళ్ళిపోతా తమ్ముడు. 100%. అంటే ఇప్పుడు మళ్ళీ అరే రాలా బాబాయ్, నువ్వు లాగ్ ఆర్టిస్ట్లో ఉన్నావు తమ్ముడు నువ్వు. నాకెందుకు పెడతావు, రావద్దు. యాక్చువల్లీ ఏసీలో కూడా చెమటలు పడుతున్నాయి నాకు మేడంని అట్లా చూస్తుంటే. సో హాయ్ సంతోష్ సార్. హాయ్ Hi. మ్యామ్. హాయ్. కంగ్రాచులేషన్స్. థ్యాంక్ యూ. అండ్ ఈ మూవీలో మోస్ట్ ఛాలెంజింగ్ సీన్ ఏముంది మీకు? మోస్ట్ ఛాలెంజింగ్ సీన్. మోస్ట్ ఛాలెంజింగ్ సీన్ ప్రాబబ్లీ ద సెంట్రల్ రైల్వే స్టేషన్ ముందర ఫైట్ సీక్వెన్స్ ఉంటుంది రైట్, నడుచుకుంటూ జనాల మధ్యలో ఇంటెన్స్ banter between both of us. That was probably the toughest one because పబ్లిక్ చెప్పలేము, డైలాగ్ మధ్యలో ఎవరు మధ్యలోంచి అలా నడుచుకుంటూ వెళ్ళిపోతారు, ఏమి జరుగుతుంది అనేది కంట్రోల్ లేదు. అండ్ ఆల్సో ఫుల్ తిట్టేస్తా కదా, కోపం తిట్టడం అనేది కొంచెం టైం పట్టింది ఆ జోన్లోకి వెళ్ళడానికి.
నెక్స్ట్ ఎలాంటి రోల్ చూస్ చేసుకుందాం అనుకుంటున్నారు సార్? నెక్స్ట్ చెప్తానండి, ఇంకా మీరు చేద్దాం. మ్యామ్? చెప్తా. మ్యామ్ ఇంకా మీరు చెప్పలేదు మ్యామ్, మహేష్ బాబు గారిని ఎప్పుడు కలుస్తున్నారు మీరు? ఇందాకే చెప్పాను కదండి. చెప్పలేదు మ్యామ్. నాకు చెప్పారు ట్వీట్ వేయాలి మహేష్ బాబు గారు అని, నేను వెయిట్ చేసినాను. మానస గారు నాకు చెప్పారు పర్సనల్. Yes, waiting for that tweet. It would be amazing if Mahesh Babu garu connected with couple friendly the way Prabhas garu connected with couple friendly. పక్కనే సంతోష్ అని ఉన్నాడు కదా, ఏమైనా ట్రై చేస్తాడేమో కలిపేయడానికి అని చూస్తున్నా. మహేష్ అన్న ప్రభాస్ అని కలిసిన నీకు మహేష్ అని కలిపడం చిన్న ఈయన వదిలిపెట్టింది ప్రభాస్ని కలవడానికి నాకు. అండ్ ఐ థింక్ ఏంటంటే యాక్సెస్ ఒకటి పక్కన పెడితే మనం చాలా ఇష్టపడే మనుషుల్ని అది టైమే మనల్ని కలుపుద్ది. అండ్ మనం అదే మళ్ళీ చెప్తున్నా, మనం దగ్గరగా ఉన్నా దూరంగా ఉన్నా మన ప్రేమ నిజమైనప్పుడు మనం దట్స్ వాట్ దట్ మ్యాటర్స్. సో కలిసినా కలవకపోయినా ప్రేమ ఉంది చూసావా, అది ఎప్పుడు రీచ్ అవుద్ది, వాళ్ళ ప్రేమ మనకు ఎప్పుడు రీచ్ అవుద్ది, ఇది గ్యారంటీ. థ్యాంక్ యూ అన్న, దోస్ వర్డ్స్ ఆర్ లవ్. థ్యాంక్ యూ. అక్కడి నుంచి తమిళ్ లేచేలోపు సాంగ్ ఏంటో డాన్స్ చేసి వెళ్ళిపోతాను తప్ప ప్లీజ్. అన్న బొంబాయి కూడా సాంగ్ చేయొచ్చు అన్న మన మాస్ సాంగ్ ఉంది కదా సంతోష్ అన్న, మన మాస్ సాంగ్ ఉంది కదా, ఏంది బొంబాయి పోతా వరచ, ఆ సాంగ్ డాన్స్ చేయొచ్చు కదా. కాదు సంతోష్ అన్న, ఇప్పుడు ప్రభాస్ అన్న ఇంటర్వ్యూలో చాలా చెప్పిండు సినిమా గురించి. పర్సనల్గా నేను చూసా దగ్గరుండి. ప్రభాస్ అన్న ఇంటర్వ్యూ అయిపోయిన తర్వాత మిమ్మల్ని పక్కకు తీసుకెళ్ళిపోయి ఏదో మాట్లాడారు. ఏం చెప్పారు మీకు, ఏం మాట్లాడుకున్నారు? నేషన్ వాంట్స్ టు నో అబౌట్ ఇట్. అంటే వాట్ డూ ఐ మీన్ ఇస్, వాట్ ఈస్ ద పర్సనల్ టిప్స్ ఏమన్నా చెప్పారా, లేకపోతే సినిమా గురించి ఇంకా పర్సనల్గా ఏదన్నా నచ్చింది అని చెప్పి మాట్లాడారా ఏంటి? అంటే నేను దూరం ఉన్నప్పుడు నాకు వినపడలే, సో ఐ వాంటెడ్ టు నో. మానస గారు కూడా అడగమన్నారు మిమ్మల్ని. ఆయన షేర్ చేసుకుందంతా, నాకు చెప్పిందంతా నేను నాతోటే దాచుకుంటాను. దిష్టి తగిలేస్తే నేను ఎవరికి చెప్పను. అండ్ ఒకటే చెప్పగలను, చాలా 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 ప్రేమ ఉంది ఆయన ఇచ్చిన అడ్వైస్లో, సజెషన్లో ప్రేమ మాత్రమే ఉంది. అండ్ అది నాది, నేను దాచుకుంటాను లోపల. కంటెంట్ ఇవ్వలేదు సార్, సారీ గైస్. డన్. దిష్టి తగిలేస్తారు అంతే అన్న. థ్యాంక్ యూ సో మచ్. థ్యాంక్ యూ గైస్, థ్యాంక్ యూ సో మచ్. ఇంకేంటి మరి సాంగ్ వేసి స్టెప్ వేద్దాం, వెళ్ళిపోదాం. మిర్చిలో సాంగ్ ప్లే చేయండి, యాహూ యాహూ సాంగ్ ప్లే. దానికి ముందు ఒక డైలాగ్ చెప్పను ప్రభాస్ అనేది, ఒక్క డైలాగ్. ప్రభాస్ అనేది ఒక్క డైలాగ్. నీ ఫేవరెట్, నీకు నచ్చింది ఏదని సార్? మిర్చి 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 యాహూ యాహూ. ఆ రోజు డిఎస్పీ మిర్చి డైలాగ్ నాకంటే బాగా మానస చెప్తుంది. మానస చెప్తేనే ఇంకా బాగుంటుంది. నేను చెప్తాను, నేను ఏకం నువ్వే చెప్పు. వీలైతే ప్రేమిద్దాం డోడ్, పోయేదే ఉంది, మహా అయితే తిరిగి ప్రేమిస్తారు. ఓకే. నన్ను ఇలా కొట్టేద్దాం ఎవరికైనా ఉందా, లేదా ఇలానే మళ్ళీ, లేకపోతే మళ్ళీ నేనే ట్రై చేయనా? టేక్ 2. నన్ను ఇలా కొట్టేద్దాం ఎవరికైనా ఉందా, లేదా మళ్ళీ నేనే ట్రై చేయాలా? సాంగ్ ప్లే చేస్తే డాన్సెస్ వెళ్ళిపోతారు.